అందరికీ మంచిని పంచుతాం, మంచిని తీసుకుందాం. వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. ఈరోజు దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ దొండకాయకి. ఒకటే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది బాడీలో గ్లూకోజ్ని పెంచుతుంది. ఇవాళ రోజుల్లో అందరికీ గ్లూకోజ్ ఎక్కువ అయిపోతుంది బాడీలో. కొంచెం డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటున్నారు. దానికోసం మనము ఆ గ్లూకోజ్ని స్థాయిని తగ్గించేటట్టు వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ వంట చేసుకుందామా మరి ఈరోజు. ముందుగా ఒక ఐరన్ ప్యాన్ కానీ ఒక నాన్ స్టిక్ బాండల్ కానీ పెట్టుకొని మనము ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి బాండల్ని. ఈ రోటి పచ్చళ్ళన్నీ ఒక రోజు 2 రోజులు ఉంటేనే బాగుంటాయండి. అందుకనే చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఒక 2 స్పూన్స్ ధనియాలు యాడ్ చేస్తున్నాను. ధనియాలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ముందు ధనియాలు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు లైట్గా బ్రౌన్ కలర్లోకి షేడ్ అయ్యాయి ధనియాలు. ఇప్పుడు మనము టమాటో యాడ్ చేసుకుందాం. టమాటో అనేది కొంచెము మెత్తబడడానికి టైం పడుతుంది, అందువల్ల టమాటో యాడ్ చేశానండి. ఇది ఒక 2 minutes అలా ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, కొంచెం టమాటో ఫ్రై అయింది. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిందండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, టమాటో ఫ్రై అవుతుంది. అదేవిధంగా పచ్చిమిర్చి ఒక 7-8 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ అయిపోతున్నప్పుడు కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, బాగా ఫ్రై అయిపోతున్నాయి. కొద్దిగా ఒక చిటికెడు మెంతులు యాడ్ చేసుకున్నాము. మెంతులు యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి. మెంతుల్ని రెగ్యులర్గా తీసుకోవడం, జీలకర్ర మెంతులు అనేవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. దీంట్లోనే ఇంకా ఆఫ్ చేసేస్తాం అనుకున్నాగా కొద్దిగా నువ్వులు, ఒక 2 స్పూన్లు నువ్వులు. ఇవి కుకుంబర్ సీడ్స్ అండి. ఈ దొండకాయ వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ని ఈ కుకుంబర్ సీడ్స్ కొంచెం తగ్గిస్తుంది. కుకుంబర్ సీడ్స్లో కొంచెం ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటుంది, స్కిన్కి చాలా మంచిది, బాగా డైజెషన్ శక్తిని పెంచుతుంది. సో ఈ కుకుంబర్ సీడ్స్ని యాడ్ చేసుకోండి. ఇంకొక డిఫరెంట్ టేస్ట్ మనము టేస్ట్ చేయగలం. బాగుంటుందండి టేస్టీగా. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. పచ్చళ్ళు కొద్దిగా ఆయిల్ ఉంటుంది అని చెప్పి చాలా వరకు ఇప్పుడు కొంచెం అల్సర్ వస్తుందని మానేస్తూ ఉన్నారు. కానీ ఈ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ మనం పచ్చళ్ళు చేసుకొని హ్యాపీగా టేస్టీగా మనము తినచ్చండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత అది వాష్ చేస్తుంటాం కదండి, దీంట్లోనే కొంచెం వాటర్ తగ్గిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే. దీన్ని ఒక బౌల్లో తీసుకుందామండి. అదే బాండెట్లో దొండకాయ కూడా యాడ్ చేసుకున్నానండి. దొండకాయ ఎక్కువ ఫ్రై కాకూడదండి, అసలు ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ తినకూడదు అంటున్నారు. ఇది దీంట్లో ఉన్న కొద్దిగా జిగురు పోతే సరిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయింది. అంటే మన తాలింపులాగా కాదు, పచ్చడికి ఎంత ఫ్రై అవ్వాలో అంత ఫ్రై అయింది. 3 చింతపండు రెమ్మలు వేసుకున్నాను. దీంట్లో టమాటా వేసాం కాబట్టి ఎక్స్ట్రా పులుపేం అక్కర్లేదు. 3 చింతపండు రెమ్మలు వేసుకున్నాను. ఎక్కువ చింతపండుని మనం అవాయిడ్ చేయాలండి. అంత చింతపండు కూడా మనం ఎక్కువగా వాడకూడదు.
చింతపండు ఎక్కువగా వాడడం వల్ల కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటున్నారు డాక్టర్లు. కొన్ని తినాలి అంటారు, కొన్ని తినకూడదు అంటారు. మనమేమో తినకుండా ఉండలేము. కానీ వాళ్ళు చెప్పింది వినాలి, మనకు నచ్చింది తినాలి. కానీ వాటిల్లో ఇంకొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ మనం వంట చేసుకొని హ్యాపీగా ఇంట్లో వాళ్ళకి పెట్టి మనం కూడా తింటే అందరం హ్యాపీగా ఉంటాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం. మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, దీని వరకు కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. దొండకాయలు మగ్గడానికి ఒక హాఫ్ స్పూన్ కల్లుప్పు కూడా యాడ్ చేస్తున్నాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దినుసులన్నీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. అదేవిధంగా ఈ దొండకాయల కింద కూడా ఆఫ్ చేసేసుకుందాం. ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం మిక్సీ పట్టుకుందాం. చూస్తున్నారు కదా, ఇలాగా మనము ఒక్కసారి మాత్రమే ఇలా తిప్పి మిక్సీని ఆఫ్ చేసేయాలి. అప్పుడు ఇలా తయారవుతుంది. ఇట్లా కచ్చపచ్చగా ఉంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుందండి, రోట్లో రుబ్బినట్టు. చూస్తున్నారు కదా, మనం మూత పెట్టి వదిలేస్తే ఈ విధంగా ఫ్రై అయిందండి. బాగా మగ్గింది దొండకాయ. దీన్ని 2 మినిట్స్ ఇలాగే ఫ్యాన్ కింద పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దొండకాయలు కూడా మనం యాడ్ చేసేసుకుందామండి. మనం మిక్సీ పట్టుకున్న పప్పు దినుసుల పేస్ట్ అంతా కింద ఉందండి, పైన దొండకాయ యాడ్ చేశాను. దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూస్తున్నారు కదా, దొండకాయ చక్కగా పేస్ట్ అయిపోయింది. 1, 2, 3 గ్రేడ్స్ ఉంటాయి కదండి మనకి మిక్సీలో. అలాగా 1 గ్రేడ్లో పెట్టి మాత్రమే మనము మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే ఎక్కువ పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే అక్కడక్కడ దొండకాయ పలుకులు కనపడుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, 1 గ్రేడ్లోనే కొంచెం టైం పట్టినా నిదానంగా 1 గ్రేడ్లోనే పెట్టి మిక్సీ పట్టుకోవాలి. దీనికి ఇప్పుడు అవసరమైతే తిరగమాత పెట్టుకోవచ్చండి. మ్యాక్సిమం వదిలేయచ్చు, ఇలాగే బాగుంటుంది. 2 డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇట్లాగే బాగుంటుంది. లేదు కావాలి అంటే మనం తిరగమాత పెట్టుకోవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేనైతే కొంచెం తిరగమాత పెడుతున్నాను. ఏదైతే మనము ఫ్రై చేసుకున్న బాండలు ఉందో దాంట్లోనే ఓన్లీ 2 స్పూన్స్ ఆయిల్ మాత్రమే వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిందండి. దీంట్లో ఇప్పుడు మనం ఆవాలు యాడ్ చేసుకుందాం. ఆవాలు ఒక 4-5 మినప్పప్పు. నేను ఆవాల్లోనే కొద్దిగా మినప్పప్పు వేసేస్తుంటానండి, అది ఆ పోపు సామాగ్రి. దాంట్లోనే ఆవాలు మినప్పప్పు ఉంటాయి. ఇది కొంచెం చిటపటమనిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా పోపు పెట్టేసుకున్నాను. ఒక్కసారి కలిపి పెట్టేసుకొని కొంచెం ఈ పోపు చల్లారిన తర్వాత మూత పెట్టేసుకుంటే 2 డేస్ ఎక్కడికి పోదండి. 3rd డే అయినా ఉంటుందండి, కానీ అన్ని రోజులు ఉండేటట్టు పచ్చళ్ళు చేసుకోకూడదు, హెల్త్కి అంత మంచిది కాదు. మీకు కానీ యామ్ని వ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరికొంతమందికి నా వీడియోస్ని షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.